వెల్కమ్ టు స్క్రీన్ టైం. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. ద వెయిట్ ఈస్ ఓవర్. ఓ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చర్చించుకుంటున్నారు. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా కొత్త రిలీజ్ డేట్ రానే వచ్చేసింది. మరి ఇంతకీ మనం ఏ హీరో మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం? హవేలు యష్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న టాక్సిక్ సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీ ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. చివరకు ఈ ఏడాది ఆగస్టు 26న టాక్సిక్ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవిఎన్ ప్రొడక్షన్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీని నిర్మిస్తుంది. యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇకపోతే యష్ కు టాక్సిక్ చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత అతను అంగీకరించిన చిత్రం ఇదే. అందుకే ఈ సినిమాను చాలా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేస్తున్నారు. పెద్ద విదేశీ కంపెనీలు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. యష్ ఇప్పటికే విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ సినిమా గురించి హైప్ పెంచుతున్నాడు. అనుకున్నదంతా జరిగి ఉంటే టాక్సిక్ సినిమా ఇప్పటికే విడుదలై ఉండాలి. కానీ వివిధ కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ 2 సార్లు వాయిదా పడింది. మొదటిసారి యుద్ధం కారణంగా టాక్సిక్ విడుదల తేదీ వాయిదా పడింది. ఇక రెండోసారి సినిమా మార్కెట్ ను విస్తరించడం కోసం విడుదల తేదీని వాయిదా వేశారు. ఇక టాక్సిక్ చిత్రంలో చాలా ప్రత్యేకతలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు సంచలనం క్రియేట్ చేశాయి. అలాగే వివాదాలకు కూడా కారణమయ్యాయి. ఇక ఇలాంటి ఊరమాస్ చిత్రాన్ని ఒక మహిళా దర్శకురాలు కూడా సమర్థంగా హ్యాండిల్ చేస్తూ ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ చిత్ర కథా రచనలో యష్ కూడా పాల్పంచుకున్నారు. మరి ఈ ఏడాది ఆగస్టు 26న టాక్సిక్ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. అందులోనూ హీరోయిన్ గా రాణించడం మరింత కష్టం. అందం, అభినయం ఉన్న అదృశ్యం కూడా కలిసి రావాలి. చాలా మంది ముత్తుకుమ్మలు 1-2 సినిమాలతోనే పాపులర్ అయి ఆ తర్వాత ఒక్కసారిగా కనిపించకుండా పోతున్నారు. ఇప్పుడు మనం ఇదే కోవలోకి వస్తుంది ఓ అంతల భామ. ఒకప్పుడు బార్ హిట్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అసలు ఆ హీరోయిన్ ఎవరు? ఏ సినిమాలో నటించింది? ఇప్పుడు ఎక్కడుంది? ఈ స్టోరీలో చూద్దాం. చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్టం తెచ్చుకుని వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. కానీ కొందరు భామలు మాత్రం ఎంత ప్రయత్నించినా ఆఫర్స్ అందుకోలేకపోతున్నారు. హిట్స్ కొట్టినా కూడా పెద్దగా అవకాశాలు అందుకోలేక సోషల్ మీడియాలో గడిపేస్తున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా అదే కోవలోకి వస్తుంది. ఆ అమ్మడు చేసింది 5 సినిమాలు, అందులో ఒక్కటే పెద్ద హిట్. ఎంత పెద్ద హిట్ అంటే ఏకంగా ఆ సినిమా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కానీ ఆ ముత్తుకుమ్మకు మాత్రం ఆశించిన స్థాయిలో క్రేజ్ రాలేదు. అలాగే అవకాశాలు కూడా రాలేదు. దాంతో ఇప్పుడు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు ఆ చిన్నది. ఆమె మరెవరో కాదు, టాలీవుడ్ అందాల ముత్తుకుమ్మ అమృత అయ్యర్. ఇక ఈ చిన్నది అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. హనుమాన్ సినిమా తర్వాత ఈ ముత్తుకుమ్మ పేరు గట్టిగానే వినిపించింది. కానీ అవకాశాలు మాత్రం పెద్దగా అందుకోలేకపోయింది. తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది అమృత. ఈ సినిమాతో అమృతకు మంచి గుర్తింపు వచ్చింది. అంతకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లింగ సినిమాలో సైడ్ యాక్టర్ గా కనిపించింది ఈ భామ. ఇక తెలుగులో రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్ సినిమాతో పరిచయమైంది అమృత. ఈ సినిమా తర్వాత క్రేజీ ఆఫర్స్ అందుకుంది. ఈ క్రమంలోనే హనుమాన్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా ఎంత భారీ హిట్ అయినప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. చివరిగా ఈ భామ చేసిన బచ్చల మల్లి సినిమా నిరాశపరిచింది. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు మరింత తగ్గాయి. ఇప్పుడు ఈ బ్యూటీ అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ లో ఇప్పుడు ఓ డైరెక్టర్ పేరు మారుమోగిపోతుంది. ఆయన సినిమా అంటే చాలు ఆడియన్స్ లో క్రేజ్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా హిట్ ట్రాక్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన మరో భారీ ప్రాజెక్ట్ తో రెడీ అవుతున్నారు. 2 స్టార్ హీరోలతో కలిసి ఈసారి మాస్ అటాక్ ప్లాన్ చేస్తున్నారు. ఇంకా స్పెషల్ ఏంటంటే సినిమా స్టార్ట్ అవ్వకముందే ప్రమోషన్స్ తోనే హైప్ క్రియేట్ చేసేశాడు. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ గురించే చర్చలు నడుస్తున్నాయి. మరి ఇంతకీ ఆ క్రేజీ డైరెక్టర్ ఎవరు? ఏ 2 స్టార్ హీరోలు ఈ సినిమాలో నటిస్తున్నారు? చూసిద్దాం పదండి.
టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపుడి ప్రమోషన్ చేయడంలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. తన సినిమాల ప్రకటనల దగ్గర నుంచి సరికొత్త ఐడియాలతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతుంటారు. తాజాగా విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణరామ్ కలయికలో ఆయన తెరకెక్కిస్తున్న భారీ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన కత్తి లాంటి ఐడియా ప్రమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తుంది. రీసెంట్ గా రావిపూడి వైజాగ్ బీచ్ ఇసుకలో మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్, గేయ రచయిత అనంత శ్రీరాములను పాతిపెట్టి ట్యూన్స్ చేయించిన అనిల్ ఈసారి మరింత విభిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చారు. ఆ సరికొత్త వీడియోలో అనిల్ రావుపుడి తలపాగా చుట్టుకుని చేతిలో ఒక పెద్ద కత్తితో చాలా సీరియస్ గా ఎంట్రీ ఇస్తారు. ఫ్యాన్స్ తనకు కాన్సెప్ట్ కింగ్ అనే బిరుదిచ్చారని చెప్తూ ఈసారి తన సినిమా ప్రమోషన్స్ కోసం టీం నుంచి ఒక కత్తి లాంటి ఐడియా అడుగుతారు. వెంటనే వెంకటేష్ స్పందిస్తూ నేనిస్తాను కత్తి లాంటి ఐడియా అంటూ అనిల్ చేతిలోని కత్తిని లాక్కుని అనిల్ బొటని వేలిని కొద్దిగా కోసి సరదాగా ఎడిట్ చేసిన సీన్ ఆ రక్తంతో అనిల్ కే వీర తిలకం దిద్దుతారు. ఆ వెంటనే కళ్యాణ్ రామ్ కూడా నేను కూడా మరో హీరోయిన్ కదా అంటూ అదే విధంగా అనిల్ చేయి కోసి తిలకం పెడతారు. ఇక హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టిలు కూడా తామేం తక్కువ కాదంటూ వచ్చి అదే పని చేయడంతో అనిల్ రావుపుడి భయపడిపోతాడు. ఇక పక్కనే ఉన్న జీవి ప్రకాష్ ఇదంతా చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. ఇక అనిల్ లాస్ట్ లో ఎంత మనది రాయలసీమ బ్యాక్ డ్రాప్ అయితే మాత్రం మరి అంత రక్తపాతం అవసరమా, మనది ఫ్యామిలీ బ్యాక్ డ్రామా కదా అంటూ అనిల్ చెప్పే డైలాగులు థియేటర్ స్థాయి నవ్వులను తెప్పిస్తాయి. ఇక ఈ వీడియో ద్వారా అనిల్ రావుపుడి ఈసారి సరికొత్త రాయలసీమ నేపథ్యంలో నవ్వుల జాతరను చూపించబోతున్నట్లు స్పష్టమైంది. సాధారణంగా రాయలసీమ అనగానే ఫ్యాక్షన్, బాంబులు, కత్తుల రక్తపాతం గుర్తొస్తాయి. కానీ అనిల్ మార్క్ స్టైల్లో ఈ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా చూపించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియోతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశనంటాయి. టాలీవుడ్ లో ఓ హీరో ఒకప్పుడు విలన్ గా నటించాడు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. స్టార్ డైరెక్టర్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కెరీర్ ప్రారంభంలో పెద్దగా అవకాశాలు రాక విలన్ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు. అలా ఏ హీరో ఉన్నాడు తెలియాలంటే వాచ్ స్టోరీ. హీరోలుగా ఎదగాలని, సినిమా ఇండస్ట్రీలో రాణించాలని చాలా మంది కలలు కంటారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమాలో రాణిస్తున్న హీరోలు ఎందరో ఉన్నారు. అలాగే సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి, అలాగే నటన పరంగా తమ టాలెంట్ నిరూపించుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తుంటారు కొందరు. వారిలో చాలా మంది చిన్న చిన్న క్యారెక్టర్స్ లేదా విలన్ రోల్స్ చేసి వచ్చిన వారే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో కూడా అదే కొవ్వులో వస్తాడు. ఒకప్పుడు హీరోల చేతిలో తన్నులు తిన్నాడు. కట్ చేస్తే ఇప్పుడు హీరోగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తన నటనతో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. గత కొంతకాలంగా సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. అతను మరెవరో కాదు, మ్యాచో మ్యాన్ గోపీచంద్. గోపీచంద్ కెరీర్ బిగినింగ్ లో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఆ తర్వాత విలన్ గా మారిపోయాడు. విలన్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. విలన్ గా అద్భుతంగా నటించి ప్రేక్షకులను భయపెట్టాడు. ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. సుప్రసిద్ధ తెలుగు చలనచిత్ర దర్శకుడు టి కృష్ణ కుమారుడు గోపీచంద్ కెరీర్ బిగినింగ్ లో హీరోగా పరిచయం అయ్యాడు. తొలివరపు గోపీచంద్ మొదటి సినిమా. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత విలన్ గా మారి తేజ తెరకెక్కించిన జయం సినిమా చేశాడు. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక అలాగే విలన్ గా గోపీచంద్ కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత నిజం సినిమా చేశాడు. ఆ సినిమాలో కూడా తన విలనిజంతో భయపెట్టాడు. ఇక వర్షం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షం సినిమా హిట్ తర్వాత తిరిగి హీరోగా సినిమాలు చేశాడు గోపీచంద్. రానం, యజ్ఞం, శౌర్యం, శంఖం, లక్ష్యం, లౌక్యం ఇలా వరుసగా హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. గోపీచంద్ 2015లో వచ్చిన గౌతమ్ నందా సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోతున్నాడు. చూడాలిక ఈ హీరో నెక్స్ట్ మూవీతోనైనా హిట్ అందుకుంటాడో లేదో. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.